నమస్కారం ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వినియోగదారుల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆహార కల్తీ నివారణ కోరుతూ అవగాహన ర్యాలీ. పోలీస్ స్టేషన్ వేదికగా ఒక్కటైన ప్రేమ జంట. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రియురాలికి తాళి కట్టిన ప్రియుడు. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ గెట్ టుగెదర్. ఆత్మీయ పలకరింపులతో ఉత్సాహంగా గడిపిన ఆపరేటర్లు. మత్స్యకార గ్రామాల్లో ప్రారంభమైన మంచినీటి ఎద్దడి. వేసవి రాకముందే తాగునీటికి కటకట. అండర్ 17 వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీకి వేదికైన ఇండియా. ఈ నెల 22న ఆర్కే బీచ్ లో త్రీకేరన్ నిర్వహిస్తామన్న ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఆహార కల్తీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన అవసరమని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వికాస్ పాండే అన్నారు. వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షుడు నవీన్ శర్మ, మెరైన్ ఏసీపీ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో 43,000 మంది చిరు వ్యాపారులు ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారని తెలిపారు. అయితే వీరికి ఎటువంటి లైసెన్స్ లేకపోవడం వల్ల ఆహార కల్తీ జరిగితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అన్నారు. అలాగే 300 వరకు వాటర్ ప్యాకెట్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, వీటికి ఎటువంటి ఐఎస్ఐ మార్కులు లేవని అన్నారు. వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పలు పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. जिस प्रकार की भी खाद्य सामग्री बेचते हैं उनका एक निर्धारित मानक भारत सरकार स्वास्थ्य मंत्रालय के अंतर्गत एफएसएसआई द्वारा किया गया है। उसमें कई महत्वपूर्ण कारक हैं, कई महत्वपूर्ण नियम हैं, जिसके विषय में यहाँ पे विशाखापट्टनम में आम लोगों को जानकारी देने के लिए ये एक रैली और जागरूकता कार्यक्रम का आयोजन किया जा रहा है। महत्वपूर्ण बात यह है कि खाद्य पदार्थों में जो मानक उपलब्ध कराए जा रहे हैं कंज्यूमर राइट आर्गनैजेशन నుంచి నేషనల్ సెక్రటరీ గారు కూడా వచ్చారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఆహారంలో కల్తీ, మనం ఎంత బాగా ఆహారం తిన్నా కూడా కల్తీ ఉండటం వల్ల మన హెల్త్ పాడవుతుంది. దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ప్రజలందరూ తెలుసుకొని కల్తీ విషయాల్ని గుర్తిరిగి వాటిని వీలైనంత వరకు తగ్గించుకొని మన హెల్త్ని కాపాడి, ముఖ్యంగా రాబోయే జనరేషన్ పిల్లలకి ఇలాంటి దీనివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా. వైజాగ్ లో వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ జార్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయింది. మోర్ దెన్ 300 కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీకైనా ఎస్ఐఏ మార్క్ కానీ ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ కూడా లేదు. సో ఈ రోజు నుంచి మన కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అవర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ గారు పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఓ ప్రేమ జంటను ప్రగతిశీల మహిళా సంఘం ఒకటి చేసింది. 71వ వార్డులో దుర్గవాణిపాలెంకు చెందిన బత్తుల రాంబాబు, అదే వార్డులోని శారదానగర్ కు చెందిన కొత్తలంక దివ్యజ్యోతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య విభేదాల కారణంగా రాంబాబు ముఖం చాటేయడంతో దివ్యజ్యోతి మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో పోలీసులు యువకుడిని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు రప్పించారు. అక్కడే దివ్యజ్యోతి, రాంబాబులకు పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా తాము వెంట నిలుస్తామని అన్నారు. యువ జంటకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. దగ్గరికి వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేసింది. అక్క నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెద్దల సమక్షంలో రాతలు కోతలు అన్నీ అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్దలు కూడా తప్పించుకుంటున్నారు. అక్క మరి నేను చేసుకుంటే అబ్బాయి, నేను శారీరకంగా మానసికంగా అబ్బాయికి దగ్గర అయ్యాను, చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటాను, లేదంటే నేను చచ్చిపోతానని ప్రతిరోజు మమ్మల్ని వచ్చి అమ్మాయి ఆశ్రయించేది. అప్పుడు ఇంకా వేరే ఇది లేక పెద్దలు కూడా పిలిపిస్తే ఆ రోజే మీకు అప్పచెప్పాము అబ్బాయి మీ అబ్బాయి అని. చదువు కోసం నా అబ్బాయి ఎన్నాళ్ళు ఆగాడు, ఇంక మీరు పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటే మీ ఇష్టమేనని ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళ మామి గారు వచ్చి చెప్పి మీకు మీ పెద్దల సమక్షాన్ని అప్పచెప్పేస్తున్నానండి, వాడిని పెళ్లి చేసుకుంటారో లేదు అంటే ఆడు చదువు అయ్యాక ఉంచుతారో మీ ఇష్టం అన్నారు. కానీ అమ్మాయి చూస్తే ప్రతిరోజు వాళ్ళ మేనకు వాళ్ళ అబ్బాయి ఎక్కడ చేసుకుంటాడని భయంతో అమ్మాయి చాలా డిప్రెషన్కి లోన్ అయిపోతుంది.
శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గెట్ టుగెదర్ కార్యక్రమం వసుదైక కుటుంబంలా కనిపించింది. ఆహ్లాదకర వాతావరణంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్లు ఆత్మీయంగా కలుసుకుని ఆనందంగా గడిపారు. మారుతున్న సాంకేతిక పోటీ ప్రపంచంలో ఆపరేటర్లంతా ఏకతాటిపై నిలబడితేనే ప్రగతి సాధ్యమని సంస్థ అధినేత ఇసుకవల్లి రామకృష్ణరాజు దిశానిర్దేశం చేశారు. శ్రీదేవి ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్ల ఆత్మీయ కలయికపై ఓ రిపోర్ట్. శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్కాస్టర్ల గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో నిర్వహించిన ఆత్మీయ కలయికకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ఆపరేటర్లు హాజరయ్యారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, సెక్యూర్ టీవీ ప్రతినిధి ఫయ్యం, శ్రీకాకుళం శ్రీదేవి ఫ్రాంచైజీ హెడ్ దుప్పిలి వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నాణ్యమైన ప్రసారాలు ప్రజలకు అందించేందుకు ఆపరేటర్లంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సంస్థ పురోగతికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు లోకల్ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ ధరకే ప్రసారాలు సామాన్యుల చెంతకు చేరుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు ఎంఎస్ఓలు, ఎల్సీఓల సహకారం ఎంతో ప్రాముఖ్యమని చెప్పారు. సెక్యూర్ టీవీ ప్రతినిధి ఫయ్యం మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెటప్ బాక్స్లను తమ సంస్థ అందిస్తోందని అన్నారు. క్యాష్ సపోర్ట్, ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూరిటీతో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విలెట్ బాక్స్లు రూపొందించామని తెలిపారు. ఆపరేటర్ ద్వారా గుర్తింపబడి, అంటే ఇది అనేది ఒక వ్యవస్థ కాదు, ఆపరేటర్ తాలూకు వ్యవస్థ, సెపరేట్ వ్యవస్థ కాదు, ఆపరేటర్ సంబంధించిన వ్యవస్థ ఇది. దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఆపరేటర్లే ఎక్కడికైనా సరే. ఎందుకంటే ఈ వ్యవస్థను తీసుకెళ్ళాలంటే ఒకరి వల్ల అవ్వదు, 10 మంది కలిస్తేనే కానీ ఏ పని చేయలేము. మీ అందరూ కలిసి మరి శ్రీదేవికి తోడ్పాటుగా ఉండటం వల్ల అన్ని విధాల మేము కూడా చేయడానికి ఆస్కారం కల్పించి పెద్దలు మీరు వ్యవస్థలో ఉండే మన పెద్దలందరూ కూడా మన తోటి మిత్రులు అందరూ కూడా కలిసి కృషి చేస్తేనే మనం ముందుకెళ్తాం. అది ఒక్కటే కాదు, మనం ఇవాళ కేబుల్ రంగంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు తట్టుకుని నిలబడాలంటే ఆపరేటర్లందరూ ఒక్కసారి మీద నిలబడాలి. ఇంకే ఎప్పుడో పాత రోజులే ఎలా గడిచిపోయింది. ఇక్కడ ముందు అనేక సవాళ్ళు ఎదుర్కోవాలంటే ఒక తండ్రికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది గుర్తించి మేమందరూ కూడా సహకారాన్ని అందిస్తారని చెప్పేసి ఏ ఒక్క విధానమైనా సరే మొట్టమొదటి విశాఖపట్నం నుంచే మొదలవుతుందని ఎప్పటి నుంచో ఒక నాలుగు ఇండస్ట్రీలో. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏదైతే ట్రిపుల్ ప్లే సర్వీసెస్ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయము, టీవీ సదుపాయము, టెలిఫోన్ సదుపాయము అందించాలనుకున్నారో ఆ రోజు ఏ ప్రత్యేకమైన వ్యాపార సంస్థలు కానీ వేరే వాళ్ళని కానీ గుర్తించకుండా ఇంతటి గొప్ప సామర్థ్యం ఉన్న కేబుల్ ఆపరేటర్లు అయితేనే దీనికి చక్కగా సరిపోతారు. వాళ్ళకి ఎంతవరకు ఒక గుర్తింపు లేదు, కానీ ఒక గుర్తింపు కల్పించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దాం. దానికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ గా ఒక నామకరణం చేసి మీకోసం, మీ అభివృద్ధి కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అనుకోవచ్చు 149 రూపాయలు 149 రూపాయలు అని. ఈ 149 రూపాయలు అనేది కస్టమర్స్ కి, మీకు ఇది 39 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ కల్పించి 39 రూపాయలకే మీకు ఆ సర్వీసెస్ అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికోసంగానే మనం 24,000 కిలోమీటర్లు 24 కోర్ వైర్ ని ప్రతి సబ్ స్టేషన్ 2,400 సబ్ స్టేషన్స్ అనుసంధానం చేస్తూ టాపులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైతే ఎప్పటి నుంచో ఈ వ్యాపారంలో సుస్థిరంగా ఉన్నారో వాళ్ళనే భాగస్వాములుగా చేసుకొని, ఇటువంటి మన భాషలో చెప్పాలంటే డమ్మీలను ఎంకరేజ్ చేయకుండా ఉన్న వాళ్ళకే ఈ అవకాశాన్ని కల్పించి, ఒక గుర్తింపు కల్పించి, బ్యాంకు రుణాన్ని అందించి ఒక వ్యవస్థని పటిష్టం చేద్దామని ఏపీఎస్ఎఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంఎస్ఓ, ఎల్సీఓ ఇద్దరిని కలిపి భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం అన్ని రకాల పే ఛానల్స్ ని
ఏమైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి కస్టమర్కి ఇస్తున్న పే చార్జెస్ ఉన్నాయి అన్నింటితో కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక అగ్రిమెంట్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మన సిస్టమ్ లో ఇంటర్నెట్ చాలా ప్రాముఖ్యమని నాకన్నా ముందు చాలా మంది పెద్దలు మాట్లాడారు. సో అదే ఇంటర్నెట్ ని చాలా తక్కువ ధరకే ప్రతి ఇంటికి అందించడం అనేది ఏపీఎస్ఎఫ్ఎల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. First of all, I'd like to thank Mr. Raju, Mr. Prasad and the team of Sridevi to invite me for this wonderful occasion and get together that we're having here. I represent Secure TV, which is a CAS company from USA, San Diego in California. The advantage that we bring with us is not only does Sridevi today have the conditional access system, which is a mandate, but Sridevi today is also ready with the 4K CAS, where the 4K content from the broadcasters has not come in as yet. So they're already ready for the future. ఎల్సీఓలు దివాకర్, పోతన్నరెడ్డి, గాజువాక కేబుల్ మూర్తిలు మాట్లాడుతూ శ్రీదేవి విజన్ విశాఖలో తొలి అడుగు వేసి 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించిందని అన్నారు. ఎన్ని ప్రతి సవాళ్లు ఎదురైనా మొక్కవని ధైర్యంతో సంస్థను ప్రగతి పదంలోనే పయనింపజేసిన ఘనత సంస్థ అధినేత శ్రీదేవి రాజ్కే దక్కుతుందని అన్నారు. ఆయన వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. ఈరోజు నగరంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లందరినీ ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి అందరూ అభిప్రాయాలు కూడా ఏకీకృతం చేసి ఈరోజు ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎప్పటి నుండో పాటుపడుతున్న శ్రీదేవిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవడానికైనా సరే శ్రీదేవిరాజు గారు కేబుల్ ఆపరేటర్లు వెంట ఉంటారని, అలాగే కేబుల్ ఆపరేటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీదేవిరాజు గారికి మేము మీ వెంట ఉంటామని, ఆపరేటర్ అందరూ మనసులో మంచిగా చేరువైన శ్రీదేవి సంస్థ అధినేత ఎస్కేపల్లి రామకృష్ణరాజు గారు, దానికి నిదర్శనం ఏమిటంటే ప్రతి సంవత్సరం అందరికీ ఏదో కారణంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలి, అందరూ కూడా కలయిక అన్ని విధాలుగా కూడా కలయిక ఉండాలి. చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అందరూ మనస్ఫూర్తిగా కలిసి ఉండండి, అందరూ కూడా సరదాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషకరం. కప్పినటువంటి సన్మాన పత్రంలో అలాగే ఏపీ ఫైబర్ కూడా కప్పడం జరిగింది. కాబట్టి ఖర్చు డబ్బులని కాదు, ఇక్కడ సరదాగా డబ్బు సంపాదించడం ఒకటే మార్గం కాదు. మనం కూడా సరదాగా మానవ యాంత్రిక జీవితంలో సరదాగా సంతోషాలు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మన కృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఎంతో పని ఉన్నప్పటికీ కూడా మరి మీరు రావడం ఇంకెప్పుడే కృష్ణరాజు గారు మీ వెంట మేము ఎప్పుడు కూడా ఉంటాం, మా వెంట కూడా మీరు అలాగే ఉండాలని ఆపరేటర్ మిత్రులందరికీ యొక్క కోరిక. రానున్న రోజుల్లోని పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులో తీసుకుని మాకు అందించిన వెంటనే మేము కూడా ప్రజలకి చేరువయ్యే రీతిలో ప్రసారాలు కొనసాగిస్తామని. గెట్ టుగెదర్ సందర్భంగా ఆపరేటర్లకు నిర్వహించిన లక్కీ డిప్లో మొదటి బహుమతిగా ట్యాబ్ ను గాజువాకకు చెందిన తేజ స్టార్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ సిహెచ్ నూకరాజు, రెండవ బహుమతిగా హోమ్ థియేటర్ ను డిఎన్ రాజు, మూడవ బహుమతిగా బ్లూటూత్ ను పివివి శేషు గెలుచుకున్నారు. బహుమతులను ఎస్డీవీ అధినేత శ్రీదేవి రాజు, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, సెక్యూర్ టీవీ ప్రతినిధి ఫయంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్ రాజు, చిన్న, ఎస్టీవీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మెత్స సత్యనారాయణ రాజు, అవుట్పుట్ ఎడిటర్ జి శ్రీనివాసరాజు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేసవి రాకముందే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పారిశ్రామిక వాడ, దిబ్బపాలెం వంటి మత్స్యకార గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఇక మంచినీటి కష్టాలపై రిపోర్ట్. పారిశ్రామిక వాడలో మంచినీటి ఎద్దడి ప్రారంభమైంది. పరిశ్రమలు ఎటుంచినా పునరావాస కాలనీల్లో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు.
ముఖ్యంగా గంగవరం పోర్టు వచ్చిన తరువాత పునరావాస కాలనీలు ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చేశారు. అయితే దిబ్బపాలెం మత్స్యకార ప్రాంతం కావడంతో అక్కడ ఏదో ఒక సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంది. వేసవి వచ్చేసరికి తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడంతో పక్క గ్రామాలైన యాతపాలెం, ప్రియదర్శిని కాలనీలపై ఆధారపడిస్తున్న పరిస్థితి. వీధి కుళాయిలు ఉన్నప్పటికీ నీటి సరఫరా జరగకపోవడంతో స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. జీవీఎంసీ అధికారులను కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. తమను పునరావాస కాలనీకి తరలించిన గంగవరం పోర్టు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే జోనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. లైన్ మెన్ కాడికి వెళ్ళి వాటర్ రావట్లేదు సార్, మేము వాటర్ కోసం మీరు చెప్పట్లేదు సార్, అంతే మాకు సంబంధం లేదని కింద అతను మాట్లాడుతున్నాడు. లేదంటే మీరు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కంప్లీట్ ఇచ్చుకోండి అమ్మా అని చెప్పేసి అంటున్నాడు. మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 4-5 సార్లు కంప్లీట్ ఇచ్చాం సార్. అన్నీ సార్ ఈ ఫస్ట్ నుండి ఇబ్బందులు జరుగుతున్నాయి. పైపులు ఉన్నాయి అంటున్నారు, పైపుల నుంచి వాటర్ రావడం లేదు. ఎన్నోసార్లు లైన్ మెన్ ఇన్ఫార్మ్ చేసినా కూడా వారు పట్టించుకోవడం లేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. గ్రామంలో అనేక ఇబ్బందులు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జూన్ వరకు అధికారుల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి విశాఖను వాడుకుంటున్నారు తప్ప స్థానిక సమస్యను పట్టించుకోవడం లేదని మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ, సిపిఐ నాయకురాలు విమలలెత్తి మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీకి 5 ఏళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జీవీఎంసీ పాలన ఏ రకంగా జరుగుతుంది అనేది మాత్రం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సొంత పనులు ఆయన మొత్తం విశాఖపట్నం గ్రిప్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం. ద్వారకా నగర్ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈక్విటాస్ స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఏయూబీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, క్రెడాయ్ అధ్యక్షుడు జీవి సత్యనారాయణ హాజరై ఈ బ్యాంక్ ను ప్రారంభించారు. ఏటీఎంను క్రెడాయ్ అధ్యక్షుడు సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏయూబీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ లోనే మొట్టమొదటి బ్రాంచ్ అని అన్నారు. ఆర్బీఐ అనుమతి ఇవ్వడం కూడా గర్వకారణమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 24 బ్రాంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు బ్యాంక్ సేవలు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. బ్యాంక్ అత్యాధునిక సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని క్రెడాయ్ అధ్యక్షుడు జీవి సత్యనారాయణ అన్నారు. 60% పేదలకు చిన్న చిన్న రుణాలు ఇచ్చే ఏకైక బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ శ్రీనివాస్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ కార్డు ఇవ్వటము, అలాగనే ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు. హైవేలో ఈ టాల్ గేట్స్ కూడా కార్డ్స్ ఇస్తారు, అలా పెట్రోల్ కార్డ్స్ ఇస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్ ఉన్నది. వీళ్ళు చెప్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రావాల్సిన లేదు, ఆన్లైన్లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇటువంటి బ్యాంకులు ఇంకా రావాలి, వీటి బ్రాంచ్లు ఇంకా పెరగాలి. అయితే నేను వీళ్ళ ద్వారా కోరుకునేది ఏంటంటే సిటీస్లోనే కాకుండా రూరల్ ఏరియా కూడా చాలా మంది అవసరమైన ప్రజలు ఉన్నారు. And this is the first branch, as I said, this is the first branch we are opening in East Coast India, in Visakhapatnam, smart city. And we are actually opening 6 branches in Andhra Pradesh. Equitas Finance Bank, Small Finance Bank has got a license last year from RBI, Reserve Bank of India. And post that we have a plan of opening 415 branches in all our pan India. And in Andhra, initially we have 6 branches we are opening. And we have in Hyderabad, Telangana and other states also we are opening branches. Number of banks and కూడా హైయర్ సెక్టర్ లోని హైయర్ లోన్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ అనేది ద కాన్సన్ట్రేట్ ది బ్యాంక్ పాలసీస్ 60. విప్లవ వీరుడు కన్నెగంటి హనుమంతు వర్ధంతి సభను ఈ నెల 22వ తేదీన ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించనున్నట్లు ప్రజాస్పందన చైర్మన్ సిఎస్ రావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్పందన సమైక్య భారతీయ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజులాగే కన్నెగంటి హనుమంతు కూడా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య భారతీయ గౌరవ అధ్యక్షుడు రాజా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి మన విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఎవరెవరికి ఈ మీద కానీ స్వాతంత్రం మీద కానీ ఉండేటువంటి భక్తులు చేస్తారు. దానిలో పాల్గొని మనకి కావాల్సిన
అండర్-17 వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ కు భారతదేశం వేదిక కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి 28వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీ జరగనుందని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోసరాజు గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 6 నెలల కాలంలో 1,10,00,000 మంది అండర్-17 బాలబాలికలకు ఫుట్బాల్ పై అవగాహనతో పాటు క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన విశాఖ వేదికగా ఆర్కే బీచ్ లో 3K రన్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే రోజున ఏయూ అంబేద్కర్ హాల్లో 500 మంది పీఈటీలు హెచ్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినిమం 3,000 మంది పిల్లలు మొబిలైజ్ చేసి 3K రన్తో అవేర్నెస్ తీసుకొచ్చి దాని తర్వాత ఎంటైర్ జిల్లాలో ఉన్న పీఈటీస్ అందరికీ అంటే కనీసం ఒక 500 మంది పీఈటీస్ అలాంగ్ విత్ దర్ హెడ్ మాస్టర్స్. మధురవాడ వారాంతపు సంత తొలగింపును నిరసిస్తూ చిరు వ్యాపారులు ఆందోళన బాట చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వారాంతపు సంత నిర్వహిస్తూ పొట్ట నింపుకుంటున్నామని చిరు వ్యాపారులు తెలిపారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జీవీఎంసీ అధికారులు వారాంతపు సంతను తొలగించడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మధురవాడ సమీపంలోని కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. తక్షణం తమకు ప్రత్యామ్నాయం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు అప్పలరాజు, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మా ప్రభుత్వాలు ఇక మాకు న్యాయం చేసి ఇక్కడే అమ్ముకున్నాడు చూపించి మహమ్మద్ ప్రవక్త జ్ఞాపకార్థం రైల్వే న్యూ కాలనీలో ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ ముస్లింలు భాయి భాయి అంటూ ఈ కార్యక్రమాన్ని జరిపారు. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా రైల్వే న్యూ కాలనీ ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కలకత్తా నుండి వచ్చిన షెకావత్ హుస్సేన్ మహమ్మద్ ప్రవక్త నీతి వ్యాఖ్యానాన్ని వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జులుసు ఊరేగింపుగా తీసుకెళ్తే మరుసటి రోజు ఈ రోజు ఈ గ్రామంలో ఉన్న హిందూ ముస్లిం అందరికీ కూడా భోజనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైల్వే న్యూ కాలనీలో హిందూ ముస్లింకి అతీతంగా మేము ప్రతి సంవత్సరం కలిసిమెలిసి ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. మాకు ఎంతగానో సహకరిస్తున్న హిందువులందరికీ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరం కలిసిమెలిసి పండుగను చేసుకుంటున్నాం. ముఖ్యంగా మా ముస్లిం అసోసియేషన్ తరఫున హిందువులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మేము పండుగ నిర్వహించాలని అల్లాహ్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. ఈ గార్వీ షరీఫ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరపబడుతుంది. ప్రతి సంవత్సరం 4,000 మంది నుంచి 5,000 మంది వరకు భోజనాలు అహ్మదాబాద్ అని పెట్టడం జరుగుతుంది. జీవీఎంసీ 70వ వార్డు పరిధి సేనాతివానిపాలెంలో షిరిడి సాయి పరస మహోత్సవం ఘనంగా జరిగింది. తీర్థాన్ని పురస్కరించుకుని షిరిడి సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, విశేష అర్చనలతో పాటు సాయినామ సంకీర్తన చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు బొబ్బరి నరసింహనాయుడు మాట్లాడుతూ ఏటా సాయి తీర్థ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. సంవత్సరం జరిగే పూజ మరొక సంవత్సరం పెరుగుతూ వస్తూ భక్తులు కూడా అప్పుడు 1000 మంది భక్తులతో స్టార్ట్ చేసాం. ఈ రోజుకి 10,000 భక్తులతో ఈ వార్షికోత్సవం మేము చేస్తున్నాం. అలాగే ఈ వార్షికోత్సవం 20 సంవత్సరాలు అయింది. నేటికి 20 సంవత్సరాలు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన 1,319 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ కోరారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 ఆగస్టు 13న రాష్ట్ర వ్యాప్తంగా 2,825 పోస్టుల మంజూరు కాగా వీటికి ఆర్థిక శాఖ హెడ్ ఆఫ్ అకౌంటెంట్ ఇవ్వలేదని తెలిపారు. అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు మరి ఉద్యోగాలు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళకు ఉండేటటువంటి జీతాల్లో కూడా ఎటువంటి వ్యత్యాసాలు అనేటటువంటి లేదు. వీళ్ళకి ఇచ్చేటటువంటి స్కేల్స్ తోనే వాళ్ళు కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ హనుమంతవాకలోని శ్రీ విజయదుర్గ గణపతి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు కలశాలతో అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. మహిళలు కలశాలతో పాలన తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ రోజు నుండి అధివేగంగా ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి ఉదయాన్నే 17 పూజ పుణ్యావాచన
గణపతి హోమంతో కార్యక్రమం ప్రారంభమవుతూ అమ్మవారికి ఇప్పుడు 108 లీటర్ల క్షీర స్థాపనం 108 లీటర్ల పాలాభిషేక కార్యక్రమం భక్తులందరి చేత ఇక్కడ ప్రారంభమవుతున్నది. అదేవిధంగా అమ్మవారికి మధ్యాహ్నం 12 గంటల నుంచి సువర్ణ పుష్పార్చన 2 పూలతో అమ్మవారి ప్రత్యేక ఉండి అర్చన పూజా కార్యక్రమం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి అన్ని రకాల పళ్ళుతో కూడా అలంకరణ సేవ కార్యక్రమం జరిగింది. తిరిగి సాయంత్రం రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చేద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 20 గాలివేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ఫిబ్రవరి 21 గాలివేగం ఉదయం సాయంత్రం 22 నుండి 24 కిలోమీటర్లు, రాత్రి 18 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా వారికి రాష్ట్ర విద్యాశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఏపీ ఎంసెట్ 2017 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 24 నుండి 28 వరకు తొలిసారిగా విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు జరుగును. మార్చి 17 వరకు ఫైన్ లేకుండా 450 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నుండి హాల్ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తొలిసారిగా ఆన్లైన్లో ఎంసెట్ను నిర్వహిస్తున్నందున అభ్యర్థుల అవగాహన కొరకు ఫిబ్రవరి 15 నుండి మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మోడల్ పేపర్స్ www.schE.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం విన్నవారికి రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వినియోగదారుల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆహార కల్తీ నివారణ కోరుతూ అవగాహన ర్యాలీ. పోలీస్ స్టేషన్ వేదికగా ఒక్కటైన ప్రేమ జంట, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రియురాలికి తాళి కట్టిన ప్రియుడు. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ గెట్ టుగెదర్, ఆత్మీయ పలకరింపులతో ఉత్సాహంగా గడిపిన ఆపరేటర్లు. మత్స్యకార గ్రామాల్లో ప్రారంభమైన మంచినీటి ఎద్దడి, వేసవి రాకముందే తాగునీటికి కటకట. అండర్ 17 వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీకి వేదికైన ఇండియా ఈ నెల 22న ఆర్కే బీచ్ లో 3K రన్ నిర్వహిస్తామన్న ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.